ఒకే ధర్మాన్ని ఇచ్చాడు. అదే మానవత్వం. సార్ కంటిన్యూ చేద్దాం. ఎస్ సోని గారు కంటిన్యూ చేయండి సార్, ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి. యా ఇప్పుడు ఫౌండేషన్ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మా అమ్మాయి 10th క్లాస్, మా అమ్మాయి 1st క్లాస్లో ఉన్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్ ఉండేది మా అమ్మాయికి. సడన్ గా మా అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది ఒక రోజు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, మా ఫ్రెండ్ నా దగ్గర కూర్చోవట్లేదు. ఎందుకమ్మా కూర్చోవట్లేదంటే, వాళ్ళ మమ్మీ నా దగ్గర కూర్చోవద్దు అన్నది. బికాస్ దే డోంట్, ఎందుకు అని అడిగితే, మనం ఏదో క్యాస్ట్ అంట కదా, మనం ఏదో ఇదంట కదా, అందుకే కూర్చోవద్దు అన్నది. సరే చిన్నపిల్లకి నేనేం చెప్పను, 1-2 తరగతి చదివే పిల్లలకి నేనేం చెప్పను. నేను ఒకటే చెప్పా, అమ్మ నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో క్లాస్లో, ఆ పాపే వచ్చి నీ దగ్గర కూర్చుంటుంది అన్నది. సో సూపర్. పట్టుదలగా చదివింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా అమ్మాయి. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి, అమ్మ నీ పక్కన కూర్చోబెట్టుకో మా అమ్మాయిని, కొంచెం చదువు చెప్పు అని చెప్పింది. నేను ఇది లైవ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ఎనీథింగ్. ఎస్ ఖచ్చితంగా సార్, అది ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే మీరు చెప్పినట్టుగా చాలా సులభతరం. అందరం కూడా ఒక మార్గంలో సన్మార్గంలో ప్రయాణించడానికి అంతా కూడా చాలా ఈజీ అవుతుంది. అదే కదా, ఎందుకు అది పాయింట్ తీసుకోవడం. మనకి సోనివుడ్ గారు చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారండి. చాలా సంతోషం, చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఈ రోజు మనకి అనారోగ్యంగా ఉంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? కులాన్ని నేను చూడం, మతాన్ని నేను చూడం, బెస్ట్ జీనియస్ డాక్టర్ కావాలి మనకి. చెప్పండి, కంటిన్యూ చేయండి సార్. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఇది చెప్పానంటే, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇందులో 3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఆ పేరెంట్ కి మతం మీద, కులం మీద వాళ్ళ పేరెంట్స్ వేరే అవగాహన ఇచ్చారు. అదే అవగాహన వీళ్ళ పిల్లలకి ఇస్తున్నారు ఈవిడి. ఇప్పుడు అక్కడితో ఒక మార్పు వచ్చింది, మీరు చేసిన పనితో అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా మార్పు వచ్చింది. సో మనం ఏం చేయాలంటే, ఇలాంటి విషయాలు కూడా కొంచెం మనకి కూడా ఓపిక కావాలి, అందరికీ ఓపిక కావాలి. డెఫినెట్ గా ఫౌండేషన్ పిల్లలు స్కూల్లో ఫౌండేషన్ అండి. స్కూల్ పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. వాట్ సిలబస్ ఈస్ డిజైన్డ్ ఇన్ ద బుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్లాస్లో పిల్లల యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఏ క్లాస్లో, అసలు ఇదివరకు మేము ఉండే రోజుల్లో మోరల్ సైన్స్ అనే ఒక పుస్తకం ఉండేది. ఇప్పుడు లేదు మోరల్ సైన్స్, ఎక్స్క్లూజివ్గా మోరల్ సైన్స్ పుస్తకం ఉండేది అనమాట. కొన్ని ఆ పుస్తకాల్లో ఉండేటటువంటి ఆ మానవతా విలువలు ఉండేటటువంటి పుస్తకాలు మధ్యలో మేము కొంచెం చిన్న పోరాటం చేసాం. గుడ్ సమారిటన్ అనేటటువంటి స్టోరీ కూడా తీసేశారని. గుడ్ సమారిటన్తో వచ్చిన తప్పేంటి? హెల్ప్ చేయమని, నీ సాటి వారికి సహాయం చేయమని చెప్తున్న స్టోరీయే కదా అది. దాని గురించి కొంత మేము పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అందుకే ఒకవేళ పుస్తకాలు రిలీజియన్కి, అసలు ఏ రిలీజియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఉండకూడదండి స్టడీస్ లో. ఓన్లీ రిలీజియన్ లో మానవత్వం ఏం బోధిస్తుందో అనేటటువంటి పుస్తకాలు కరెక్ట్ గా పిల్లలకు పెడితే, అట్లాగే పిల్లల్ని కూడా ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని చూడండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి డిస్కోలో ఇస్తున్నారు, విపరీతమైనటువంటి డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టిస్తున్నారు. కానీ ఏ స్కూల్లోనైనా ఒక స్కిట్ కాంపిటీషన్ పెట్టారా అండి? మత సామరస్యం మీద మీరు అందరూ కలిసి ఒక స్కిట్ చేయండి అని ఒక కాంపిటీషన్ పెట్టారండి ఎక్కడైనా ఆ సబ్జెక్ట్ మీద? ఎలా రావాలంటారు? ఇవన్నీ అంటే ఇవి పుస్తకాల్లో ఉండాలండి, సిలబస్ లో ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఎంత క్లాస్ వరకు పిల్లల్లో పుస్తకాల్లో ఉండాలి. ఎలా మీరు కలిసి కూర్చోవాలి, ఎలా కలిసి పెరగాలి అనే అంశాల మీద పుస్తకాల్లో ఉండాలి. దాన్ని ప్రాక్టికల్ గా వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి. షేరింగ్ ఉండాలి, షేరింగ్ నేర్పించాలి. షేరింగ్ ఎలా నేర్పించాలి? ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయాలి స్కూల్లో. ఓన్లీ రాయడం కాకుండా ప్రాక్టికల్ కూడా కొన్ని మార్కులు పెట్టి, కండక్ట్ అని ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ లో మీకు ఒక పిల్లోడి కేస్ షీట్ చూస్తే కండక్ట్ అని ఉంటుంది. వాళ్ళ గురించి ప్రతి డీటెయిల్డ్, వాట్ ఈస్ హీ లైక్, హెల్పింగ్ చేస్తున్నాడా, దేని మాట్లాడుతున్నాడు, అతను వొకాబులరీ ఏంటి, అతను రిసీవింగ్ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, టీచర్స్, అసలు మీకు ఎన్ని పాయింట్లు ఉంటాయి. ఒక బుక్లెట్ ఉంటుంది ఇట్లాగా. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఈ బుక్లెట్ మళ్ళీ ఆన్లైన్లో ఎవరికి పోలీస్ డిపార్ట్మెంట్ లింక్ అయి ఉంటుంది. డిజి లాకర్లో ఈ బుక్. రేపు వీడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా క్రైమ్ చేసి పోలీస్ స్టేషన్లో తీస్తే ఈ బుక్ ఓపెన్ చేస్తాడు.
ఖచ్చితంగా. ఈ స్కూల్లో ఈ పిల్లోడు ఎలా ఉన్నాడని నేనేమంటున్నానంటే పిల్లలుగా ఉన్నప్పుడే వీళ్ళని మార్చండి. పెద్దోళ్ళ తర్వాత వీళ్ళకి ఐడియాలజీ, రకరకాల ఐడియాలజీ, ఎందుకంటే చిన్నప్పుడు ఒక ఐడియాలజీ వచ్చేస్తే ఆ ఐడియాలజీలను బతుకుతారు. ఖచ్చితంగా సార్. ఎస్, సరస్వతి గారు, ఇప్పుడు ప్రధాన